కొన్ని కలలు ఒక స్వప్నం. స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర. రచన దాసరి అమరేంద్ర. 12వ భాగం. కలలు సాకారమైన వేళ. నాకున్న జీవిత కోరికల్లో పంబన్ బ్రిడ్జ్ మీదుగా నా అంతట నేను ప్రయాణించటం ఒకటి. చిన్నప్పటి నుంచి భారతదేశపు చివరి కొసను 2.5 కిలోమీటర్ల సముద్రం దాటాక అవతల ఉన్న పంబన్ ద్వీపంతో ముడిపెట్టే ఈ వంతెన గురించి విని ఉన్నాను. 10-12 ఏళ్ల క్రితం రైలు బండిలో అటూ ఇటూ ఏ ఆధారమూ లేని ఆ మొండి వంతెన మీద అతి మెల్లగా రైలు వెళ్లడం అనుభవించాను. అయినా మరోసారి నా ఇష్టప్రకారం ఇష్టమైనంత సమయం తీసుకుని ఆ వంతెన దాటాలి అన్నది నా చిరకాల వాంఛ. ఆ కోరిక ఆ 2015 జనవరి 4వ తారీఖున తీరింది. మండపం దాటగానే సముద్రం కనిపించగానే పంబన్ రోడ్డు బ్రిడ్జి. మరీ ఎక్కువగా లేని వాహనాలు, మరీ వెడల్పుగా లేని రహదారి, దిగువన నేల కనిపించేంత స్వచ్ఛంగా ఉన్న లోతులేని సముద్ర జలాలు, పక్కన ఏ ఆధారమూ లేని 100 ఏళ్ల నాటి రైలు వంతెన. కాస్తంత దూరం వెళితే ఆ వంతెన ఓడల కోసం రెండుగా విచ్చుకుని పైకి లేచే ఏర్పాటున్న ప్రాంతం. ఆపడం భావ్యం కాదని తెలిసినా ఆపుకోలేని కోరిక వల్ల యాక్టివాను అక్కడ కాసేపు నిలిపి ఛాయాచిత్రాలు తీయడం. మౌనంగా 4-5 నిమిషాలు ఆ సముద్రాన్ని, ఆ వంతెనను చూస్తూ ఆ దృశ్యాన్ని, ఆ అనుభూతిని మనసు లోతులోకి ఇంకించుకునే ప్రయత్నం. స్వప్నసిద్ధి కలిగిస్తోన్న ఆనందాతిశయం. ఎంత తీయగా ఉన్నా మామిడిపళ్ళు అలా తింటూనే ఉండలేం కదా. మళ్లీ వస్తాను అని చెప్పి పంబన్ బ్రిడ్జి దాటాను. అక్కడ్నించి రామేశ్వరం 10-15 కిలోమీటర్లు. 3:30 కల్లా ఊరు చేరుకున్నాను. ఊరి పొలిమేరల్లోనే దారి సూచనలున్న ఓ పెద్ద బోర్డు నన్ను, నా స్కూటర్ను బలంగా పట్టుకుని నిలబెట్టేసింది. ధనుష్కోటి 23 కిలోమీటర్లు, కోదండరామాలయం 14 అని రాసి ఉన్న ఆ బోర్డు అటు పద అంది. గబగబా లెక్కలు వేసుకున్నాను. వెళ్ళి రావటానికి 1.5 గంటన్నర, అక్కడ మరో 1.5 గంటన్నర, అంతా కలిసి ధనుష్కోటి ప్రయాణాన్ని 3 గంటల్లో ముగించవచ్చు. చీకటి ముసిరేలోగా రామేశ్వరం చేరుకోవచ్చు. యాక్టివా ధనుష్కోటి దారి పట్టింది. ఈ 12 ఏళ్లలో రామేశ్వరం బాగా మారింది. అప్పుడు పెద్ద గ్రామంలా అనిపించిన ఊరు ఇప్పుడు చిన్న సైజు పట్నమైపోయింది. ఆ పట్నపు ప్రభావం దాటి మళ్లీ ప్రకృతిలో పడటానికి 10 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత కొన్ని గంటలపాటు నిర్వాహనమైన రోడ్డు, ఓ పక్కన లేతాకుపచ్చ, నీలము కలగలిసిన జలధి జలాలు, మరో పక్కన తాటితోపులు, చిరు సరుగుడు వనాలు, వాటి అవతల 100-200 మీటర్ల దూరంలో సముద్రముందని, నేను ఒక సన్నని భూఖండం మీద ఆ 15-20 కిలోమీటర్లు వెళ్తున్నానని, ఒక రకంగా అది ప్రపంచపు అంచులకు వెళ్లడమేనని స్పృహ. చిరు సరుగుడు వనాలు, ఎడమ పక్కన సముద్రంలోకి చొచ్చుకుపోతున్న మరో అతి సన్నని భూఖండం. 300-400 మీటర్ల అవతల ఓ ద్వీపం మీద కోదండరామాలయం. తిరుగు ప్రయాణంలో చూద్దాం అని అక్కడ ఆగకుండా ముందుకు సాగాను. ధనుష్కోటి ఓ విస్మృత గ్రామం, మరణతాండవం చేసిన గ్రామం. అసలు రామేశ్వరమే ముఖ్య భూఖండం నుంచి 2.5 కిలోమీటర్లు విడివడి సముద్ర మధ్యంలో ద్వీపంలా ఉంది అంటే, మళ్లీ ఆ ద్వీపపు చిట్ట అతి సన్నని భూభాగం అలా సాగి మరో 20 కిలోమీటర్ల తర్వాత సముద్రంలో అంతమవుతోందన్నమాట. ఆ సముద్రంలో అంతమయ్యే చోటును రామసేతు పాయింట్ అంటారు. అలా ఆ సముద్రంలో సాగితే 10 కిలోమీటర్ల దూరంలో యాడమ్స్ బ్రిడ్జ్ అంటూ చిన్న ద్వీపాల వరుస. ఇంకో 15 కిలోమీటర్లు సాగితే తలైమన్నార్, శ్రీలంక భూభాగం. ఆ ద్వీపాల వరుస, యాడమ్స్ బ్రిడ్జ్, మన్నార్ జలసంధి ఒకప్పుడు రాముడు లంక మీదకు దండయాత్రకు వెళ్లడానికి నిర్మించిన సేతువు అని నమ్మేవాళ్ల నమ్మకం. నమ్మకాల సంగతి ఎలా ఉన్నా 50 ఏళ్ల క్రితం వరకు ధనుష్కోటి ఒక అతి ముఖ్యమైన యాత్రా గమ్యం. రామేశ్వరం వచ్చిన వాళ్లు కోటి నదులు ధనుష్కోటిలో కలుస్తాయి అనుకుంటూ ఆ తీర్థయాత్ర కూడా చేయటం, ధనుష్కోటి పోర్టు నుంచి తలైమన్నార్ వరకు జలమార్గాన శ్రీలంక చేరడం, ప్రయాణీకులే కాకుండా సరుకుల రవాణాకు ఆ పోర్టు కేంద్రంగా ఉండటం, ఊళ్ళో గుడులు, చర్చి, రైల్వే స్టేషన్, పాఠశాల. అదంతా ఒకే ఒక్క అర్ధరాత్రి తుడిచిపెట్టుకుపోయింది.
1964 డిసెంబర్లో అనుకుంటాను. తుఫాను, ఉప్పెన, తుడిచిపెట్టుకుపోయిన ఊరు, ఉప్పెనలో కొట్టుకుపోయిన రైలు, వందలాది ప్రాణాలు పోవడం, విస్మృత నగరం. చిట్టచివరి రామసేతు పాయింట్కు ఓ 4 కిలోమీటర్ల యువతల వరకు రహదారి సాగింది. ఆ పైన దారి లేదు. పునర్నిర్మించే ప్రయత్నాలకు రుజువుగా జేసీబీలు పనిచేస్తున్నాయి. కాని అన్ని రకాల వాహనాలకు అక్కడ పెద్ద చుక్క. అయినా ఆ సముద్రపిసకలోనూ నీళ్లలోనూ పడి వెళ్లడానికీ వ్యాన్లున్నాయి. చివరిదాకా వెళ్లడానికి అవే ఆధారం. కాని ఎవరైనా వ్యానంతా మాట్లాడుకోవాలి. అదృష్టవశాత్తు ఓ పెద్ద బెంగాలీ బృందం అప్పుడే అక్కడ దిగి వ్యాన్ల కోసం వెతుకుతోంది. వెళ్ళి పలకరించాను. నన్నూ తీసుకువెళ్లమన్నాను. అదేం భాగ్యం అన్నారు. వెళ్లడానికి ఓ దారంటూ లేదు. ఎటు వెళుతున్నామో ఆ డ్రైవర్కే ఎరుక. తడి ఇసుక, నీళ్ల మడుగులు, చిరుకెరటాలు. ఇసుకలో మా వాహనం కూరుకుపోవడం ఖాయం అనిపించింది. మా హాహాకారాలను చిద్విలాసంగా వింటూ తనకే తెలిసిన కడలి మార్గంలో గట్టుకు చేర్చాడు ఆ చోదక మహాశయుడు. గంటలోపల తిరిగి వచ్చేయాలి, చీకటి పడిపోతుంది అని నియమం పెట్టాడు. రైల్వే స్టేషన్ శిథిలాలు, వాటర్ ట్యాంక్, చర్చ్, సముద్రపుటొడ్డున శిథిలాలయం, అతి చక్కని బీచ్. అయినా బీచి సౌందర్యాన్ని అనుభవించే మనఃస్థితి లేదు. ఎంత 50 ఏళ్ల నాటివి అయినా ఒకప్పుడు అక్కడో పట్నం ఉండేదని, ఆ పట్నవాసులంతా ఒకే రాత్రి భయంకర జలమరణం పొందారని అక్కడి ప్రతి అంగుళమూ చెప్తుంటే ఇహ సౌందర్యం అన్నమాటకు మనసులో చోటే ఉంటుంది. మాకున్న గంట సమయంలో రామసేతు పాయింట్ దాకా వెళ్లి రావటం సాధ్యం కాదని అర్థమైంది. అదో నిరాశ. ఈసారి కడలి మార్గ ప్రయాణం మాలో ఎలాంటి కల్లోలమూ సృష్టించలేదు. అనుభవం వల్ల కలిగిన భయరాహిత్యం. తిరుగు ప్రయాణంలో కోదండరామాలయం దగ్గర ఆగాను. కాస్తంత ఎగువన కట్టారా గుడిని. చుట్టూ దాదాపు 360 డిగ్రీలలోనూ సముద్రమే. మనోహర దృశ్యమది. లంకా విజయం తర్వాత శ్రీరాములవారు విభీషణునికి పట్టాభిషేకం చేసిన స్థలం ఇదే అని మహాస్పష్టంగా రాసి ఉంది ఓ పెద్ద బోర్డు మీద. కాదనడానికి మనమెవరం? తిరిగి రామేశ్వరం చేరుకునేసరికి చీకట్లు కమ్మాయి. ఓ 10 నిమిషాలు వెతకగా అనువైన హోటల్ గది దొరికింది. రిసెప్షన్ దగ్గర ఉన్న యువకులతో కాసేపు కబుర్లు చెప్పి యాత్రా వివరాలు పంచుకున్నాను. గది అద్దెలు ఓ ప్రత్యేక రాయితీ ఇచ్చారు. ఈ లోపల ఓ బస్సులోంచి తెలుగు యాత్రికులు దిగారు. చిత్తూరు జిల్లావారట. ఒకరిద్దరితో పలకరింపులు, ఆప్యాయంగా మాట్లాడిన 2 పెద్ద వయసు మహిళలు. రోజంతా తిరిగి సేకరించిన దుమ్మును, అలసటను ఒకే ఒక్క స్నానంతో తుడిచిపెట్టేసి గుడివైపుకు స్కూటర్ నడిపించాను. గుడి దగ్గర స్కూటరు ఆపి ఆ పరిసరాల్లో ఓ అరగంట నడక. రామేశ్వరం గుడి మండపాలు వాటి నిడివికి, శిల్ప సంపదకు జగత్ప్రసిద్ధాలు. ఆ సంగతి తెలిసినదే అయినా, అంతకుముందు చూసినవే అయినా, ఆ 4000 అడుగుల నిడివిగల మండువాలలో నడక, వందలాది స్తంభాల మీద శిల్పాలు, ఆలయ ఆవరణలోనే ఉన్న బావులలోని పవిత్ర జలాలతో భక్తుల అభిషేకాలు, రాముడు ప్రతిష్ఠించిన సైకతలింగమని చెప్పుకునే గర్భగుడిలోని శివలింగం, గంట ఎప్పుడు గడిచిందో తెలియలేదు. తెప్పరిల్లి అక్కడ కనిపించిన ఓ అమెరికన్ జంటను పలకరించగా, దిస్ ఈజ్ ఎ హ్యాపెనింగ్ ప్లేస్ అని నాకన్నా పరవశంగా పలికారు. వెన్నెల రోజులని గుర్తుకొచ్చింది. గబగబా సముద్రాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. పెద్దగా కష్టపడకుండానే చేరుకోగలిగాను. కాని అది ఆనాటి చీకటిలో ఏమాత్రమూ సముద్రంలా అనిపించలేదు. ఇసుక లేదు, అలలు లేవు. అటూ ఇటూ భవనాల గోడలు, ఎదురుగా మాత్రం గట్టులేని జలరాశి. ఆ జలాల మీద తళతళా మెరుస్తూ ఊయలలూగుతూ చంద్రకాంతి. నిన్న వేలాంగణిలో చూసిన చందమామే గదూ, మళ్ళా రేపు కన్యాకుమారిలో కనిపిస్తాడు కదూ. వెదికి ఓ గుజరాతీ భోజనం చేసి గదికి చేరి ఒక్కసారి గడిచిన రోజును మనసారా తలుచుకున్నాను. ఏనాడూ వెళ్లగలనని అనుకోని తమిళ గ్రామాలలో గడిచిందా రోజు. ప్రతి అడుగు ఓ ఆవిష్కరణ, ప్రతి ఊరు ఓ కొత్త ఊరు. వేదారణ్యం వదిలేక మండపం, పంబన్ వంతెనల వరకు ఏ ఊరు పేరు నేను అంతకుముందు ఎరుగనిది. అయినా ఎక్కడా కొత్తదనంగాని, బెరుకుగాని కలగలేదు. నా దేశమే అనిపించింది, నా భాషే అనిపించింది, నా మనుషులే అనిపించారు. ఆనాటి నా స్కోర్ 300 కిలోమీటర్లు. ఆ 6 రోజులు కలిపి 1250. జనవరి 5 సోమవారం 7వ రోజు. ఆనాటి నా గమ్యం కన్యాకుమారి. పంబన్ వంతెన మించి చంద్రుడిని చూడాలనే కోరిక ఆ తెల్లవారుజామున కలిగింది. వెంటనే ప్రయాణాన్ని ఓ గంట ముందుకు జరిపి
5 హోటల్ గదిలోంచి బయటపడ్డాను. నిన్న తిరిగిన దారే కాబట్టి చీకట్లో తడుముకోవాలేమో అన్న సందేహం లేదు. రామేశ్వరం పొలిమేరలు దాటగానే చందమామ తోడుగా నిలిచాడు. దారిదీపమూ అయ్యాడు. అప్పుడే నిద్రలేస్తోన్న ఓ టీ దుకాణం కనిపించింది. ఆ అనుభవం కోసం అక్కడో 10 నిమిషాలు, ఓ తేనీరు, అతనితో కాసేపు కబుర్లు. 5:30 పంబన్ వంతెన మీదకు చేరుకున్నాను. చందమామ నాకోసం సముద్రపు నీళ్లను తళతళ మెరిపిస్తూ కనిపించాడు. బ్రిడ్జి మొత్తానికి నే ఒక్కడిని. 2-3 నిమిషాలకో వాహనం. బండి ఆపి ఆ చీకట్లో గడపడం క్షేమమేనా? ఏ పోలీసులో వచ్చి అభ్యంతర పెట్టరు గదా, అమర్యాదకరంగా ప్రవర్తించరు గదా. మరింకేదో నీచ పరిస్థితుల్లో చెప్తారు. బలమైన కోరిక కలిగినవాడు సిగ్గు లజ్జా భయం వదిలేస్తాట. ఆ ఉదయం నా పరిస్థితి అది. తెలుసు అవి అపురూప క్షణాలని, మళ్ళా దొరకని అనుభవమని. ఓ నిమిషం చంద్రుడికేసి సముద్ర జలాలకేసి దృష్టి నిలిపేసరికి ప్రపంచం మరుగున పడిపోయింది. ఈలోగా ఎదుట ఉన్న వంతెన మీదుగా దీపాల తోరణంలా ఓ రైలు. మనోహర దృశ్యం. ఆ రైలు శబ్దము ఓ ఎస్డి బర్మన్ ఆరాధనా సంగీతమే అనిపించింది. అలా 20-25 నిమిషాలు గడిచిపోయాయి. ఈసారి ఇలా స్కూటరు, కార్లు, రైళ్ల మీద దట్టడం కాకుండా కాలినడకన ఈ 2.5 కిలోమీటర్లు నడవడం కోసం రావాలి అనిపించింది. వస్తానా? చెప్పడం కష్టం. నాకు మిగిలిన 10-15 ఏళ్లలో ఈ పని కోసం ఇంత దూరం వస్తానా? ఏమో చెప్పలేం. అయినా ఈ అమరేంద్రను నమ్మడం కష్టం. ఈ నడక కోసమే ఢిల్లీ నుంచి రైలు పట్టుకుని వచ్చినా రాగలడు. సాయంత్రం మళ్ళా కన్యాకుమారిలో కలుసుకుందాం అని చందమామకు వీడ్కోలు పలికాను. 6 పంబన్ వంతెన వదిలిపెట్టి మండపం చేరుకున్నాను.